హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈసారి సంక్రాంతికి చాలా సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి భయ్యా మన తెలుగులో. అయితే తెలుగు సినిమాల గురించి కొన్ని అప్డేట్ అయితే వచ్చాయి. వీటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. గేమ్ చేంజర్, డాకు మహారాజా, అలాగే వెంకటేష్ గారి సంక్రాంతికి కలుద్దాం మూవీ, ఇలాంటి సినిమాలు అయితే వచ్చాయి. అయితే వీటి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే వచ్చాయి భయ్యా. వీటి గురించి మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే కొద్దిగా లైక్ చేయండి భయ్యా. ఇక వీడియోలో తినడంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ గురించి మాట్లాడుకుందాం భయ్యా. నాకు తెలిసి భయ్యా దిల్ రాజు గారు ఈ మూవీ కోసం చాలా కష్టపడుతున్నారు భయ్యా. ఏంటంటే మన అల్లు అర్జున్ పుష్ప 2 మూవీలో ఒక ఇన్సిడెంట్ అనేది జరిగింది. దాని కారణంగా ప్రీమియర్ షో అలాగే బెనిఫిట్ షో అనమాట తెలంగాణలో అయితే లేవు భయ్యా. దానికోసం దిల్ రాజు గారు సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే వెళ్ళి కలిశారంట. అయితే ఆయనైతే రేవంత్ రెడ్డి గారు కుదరదంటే కుదరదు అని చెప్పేశారంట. అయితే ఈ మూవీకి ప్రీమియర్ షో బెనిఫిట్ షోలు అయితే లేవు. కానీ భయ్యా ఈ మూవీ మీద ఫ్యాన్స్కి ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో తెలుసా? అసలు ఊహించలేని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అదే కాకుండా రామ్ చరణ్ కటౌట్ అనమాట దాదాపు 300 అడుగుల కటౌట్ అయితే నిర్మిస్తున్నారు. ఇప్పుడు దాకా ఇలాంటి కటౌట్ ఏ హీరో కోసం వేయలేదు ఫ్యాన్స్ అనమాట. ఫస్ట్ టైం ఇండియాలోనే అనమాట ఈ రకమైన కటౌట్ చూశాక నేను ట్విట్టర్ ఓపెన్ చేసా భయ్యా. ట్విట్టర్ ఓపెన్ చేయగానే ఈ రకమైన కటౌట్ అయితే కనబడింది. అయితే రామ్ చరణ్ 2 కాళ్ళు మాత్రమే కనబడుతున్నాయి. అయితే లుంగితో ఉన్న కటౌట్ అంట. అయితే ఈ మూవీలో ఇలాంటి పోస్టర్ ఇంకా రాలేదు. అయితే ఫస్ట్ టైం అనమాట మూవీ రిలీజ్ అయ్యే రోజు ఈ రకమైన కటౌట్ అనమాట. కటౌట్తో ఫస్ట్ టైం అనమాట థియేటర్ ముందు తెస్తున్నారు ఫ్యాన్సే మళ్ళీ ఈ మూవీకి అంటే ఈ పోస్టర్కి అనమాట డబ్బులు పెట్టుకున్నారంట. అది ఇది పెట్టుకుని ఇది మామూలు విషయం కాదు భయ్య. కానీ ట్రైలరే అనమాట ఈ మూవీ టీం ఇప్పుడు దాకా రిలీజ్ చేయలేదు భయ్య. అదే చాలా ఘోరంగా అనిపిస్తుంది. ఫ్యాన్స్ అనమాట ఈ మూవీ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. అయితే ట్రైలర్ అనౌన్స్మెంట్ అనమాట ఇప్పుడు దాకా రాలేదు. 27 అన్నారు. అయితే 28 కూడా వచ్చేసింది. అదే కాకుండా ఈ మూవీ మీద ఫ్యాన్స్కి భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఈ మూవీ టీం వాళ్ళు ఏమాత్రం ఈ మూవీకి సపోర్ట్ చేయలేదు అని చాలామంది అయితే అనుకున్నారు. కానీ వీళ్ళు అది రకంగా చేస్తున్నారు. ప్రమోషన్స్ అనమాట ఇక్కడ బెనిఫిట్ షో అలాగే ప్రీమియర్ షో అయితే లేరు భయ్య. వేరే చోట ట్రై చేయొచ్చుగా అంటే వేరే బాలీవుడ్ ఉంది, అలాగే కాలీవుడ్ ఉంది, ఇలా చాలా స్టేట్లు అయితే ఉన్నాయి. అయితే వాళ్ళ దగ్గర అనమాట వీళ్ళు బాగా ప్రమోషన్ చేస్తే మంచిగా అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ని పట్టుకుంటే ఈ మూవీకి మంచి కలెక్షన్ వసూలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. కానీ వీళ్ళు అనమాట ఏమాత్రం చేయట్లేదు, జీరోలో వాళ్ళని చెప్పొచ్చు. కానీ ఏ రకమైన స్ట్రాటజీ వాడుతున్నారో తెలియట్లేదు. మరి 31st ట్రైలర్ రిలీజ్ చేస్తారో ఏంటో. ఎందుకంటే ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకా 20 days కూడా లేదు. అదే కాకుండా 10th అయితే ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ మూవీకి దాదాపు చాలా సినిమాలు అయితే అడ్డు వస్తున్నాయి. కానీ అసలు ఈ మూవీతో చాలా సినిమాలు అనమాట బెంచిపోతాయి భయ్య. అలాంటి కటౌట్తో రామ్ చరణ్ అయితే వస్తున్నాడు. చూడాలి మరి ఈ మూవీ రిలీజ్ అయ్యాక దాదాపు డే 1 500 కోట్లు కొడుతుందో 300 కోట్లు కొడుతుందో అని. అయితే దీని గురించి మీరేమన్నారో కామెంట్ చేయండి. అదే కాకుండా ఇప్పుడు డాకు మహారాజా మూవీ గురించి మాట్లాడుకుందాం భయ్య. డాకు మహారాజా మూవీ గురించి చెప్పాలి అంటే ఈ మూవీకి టికెట్స్ రేటు రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీకి టికెట్ రేటు పెంచట్లేదు, అలాగే డాకు మహారాజా మూవీకి పెంచట్లేదు భయ్య. కానీ ఈ మూవీకి 2 రోజులు మాత్రమే తేడా ఉంది. కాకపోతే ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్ బాగా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే బాలయ్య ఫ్యాన్స్ కూడా ఆ రకంగానే బాలయ్యని ప్రమోషన్ చేస్తున్నారు. అదే కాకుండా డాబీ గారు భారీ ప్రమోషన్ అయితే చేస్తున్నారు భయ్య. రేటు తక్కువ అయితే ఏంటి, మేము కొత్త రకమైన కంటెంట్తో వస్తాం, కొత్త రకంగా చూపిస్తాం అని అనమాట వాళ్ళైతే దిగుతున్నారు భయ్య. ఏం జరుగుతుందో చూడాలి. అదే కాకుండా దీంట్లో ఒక సాంగ్ అయితే వచ్చింది భయ్య. అయితే ఆ సాంగ్ చూసి చాలామంది అనమాట భగవత్ కేసరి అలాగే మూవీ ఇలాంటి సినిమాని కాపీ కొట్టి తీస్తున్నారా అని చాలామంది అయితే చెప్తున్నారు. అయితే ఫ్లాష్ బ్యాక్ ఒక స్టోరీ ఉంటుందంట, అయితే ప్రజెంట్ ఒక స్టోరీ ఉంటుందంట. చూడాలి భయ్య ఎలా ఉంటుందో మరి. అయితే ఈ మూవీ మీద కూడా కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత మన వెంకటేష్ గారి సంక్రాంతికి కలుద్దాం మూవీ అయితే వస్తుంది భయ్య. అయితే ఈ మూవీ గురించి చెప్పాలి అంటే ఈ మూవీలో ఒక సాంగ్ అయితే వచ్చింది భయ్య. ఆ సాంగ్ ఎంత ట్రెండింగ్ అవుతుందంటే ఎవరు ఊహించుకోవట్లేదు. ఏంటంటే గోదావరి గట్టు మీద రామచిలకవి ఈ సాంగ్ ఎక్కడ పడితే అక్కడ వింటున్నారు భయ్య చాలామంది అనమాట. ఈ మూవీలో ఈ సాంగ్ హైలైట్ అని చెప్పొచ్చు. అయితే ఈ మూవీలో ఈ సాంగ్ని కొత్తగా అయితే చూపిస్తారంట. ఇప్పుడు మనకి సాంగ్లో క్లిప్లా కాకుండా ఇది కొద్దిగా కొత్తగా ట్రై చేసి మనకైతే ప్రజెంట్ చేస్తారంట. అయితే ఈ 3 మూవీస్ అనమాట మంచి పోటీ ఉంటాయని నాకు అనిపించింది. కాకపోతే వరల్డ్ మొత్తం ఎదురు చూసేది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ కోసం. అయితే ఈ మూవీ టీం అనమాట కొద్దిగా డిలే చేస్తున్నారు. ఎలా ఉంటుందో ఏంటో అని చాలామంది అయితే భయపడుతున్నారు భయ్య. ఎందుకంటే రామ్ చరణ్ దాదాపు RRR మూవీతో 1000 కోట్లు కొట్టిన సినిమా లేదు. అయితే దాని కారణంగా ఈ మూవీతో దాదాపు 1000 కోట్లు దాకా కొడతాడు అని నేనైతే అనుకున్నా. ఎందుకంటే ఇప్పుడు ఏమాత్రం ఎక్స్పెక్టేషన్ లేకుండా పుష్ప 2 మూవీ ఏకంగా విధ్వంసం క్రియేట్ చేసింది. అది ఎవరు ఊహించుకోలేదు ఇంత విధ్వంసం క్రియేట్ చేస్తుందని. అయితే 1000 కోట్ల బిజినెస్ జరిగినా సరే మూవీలో కంటెంట్ ఉంటేగా ఈ రకంగా విధ్వంసం క్రియేట్ చేస్తుంది. అలాగే ఈ మూవీ కూడా కొద్ది కంటెంట్ ఉంది అని నేనైతే అనుకున్నా. ఆ రకంగా ఈ మూవీ కూడా భారీ విధ్వంసం క్రియేట్ చేయొచ్చు అనుకుంటున్నా భయ్య. ఏం జరుగుతుందో చూడాలి. అదే కాకుండా ఈ మూవీకి అంటే పుష్ప 2 మూవీకి ఏ మూవీ కూడా పోటీ రాలేదు భయ్య. అయితే ఆగస్ట్ అన్నారు. ఆగస్ట్ కన్నా ఈ డేటే బాగా వాళ్ళకి కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఆగస్ట్నే రిలీజ్ చేస్తే ఆ రకంగా వసూలు చేయలేదు అని అనుకున్నారు
అనుకున్నారేమో, ఇప్పుడు పోస్ట్‌పోన్ చేశారన్నమాట. ఇప్పుడైతే రిలీజ్ చేయడం కారణంగా ఇప్పుడు భారీ కలెక్షన్ అయితే వసూలు చేసింది. అసలు 'రామ్ చరణ్ గేమ్ చేంజర్' మూవీ డిసెంబర్ రావాల్సింది భయ్యా. అయితే 'పుష్ప 2' మూవీకి పోటీగా. అయితే ఏమనుకున్నారో ఏంటో వీళ్ళైతే జంకారు మరి. అయితే ఇప్పుడన్నమాట 'దిల్ రాజు' గారి 2 సినిమాలైతే పోటీ వస్తున్నాయి. ఏంటంటే ఆయనది 'సంక్రాంతి కలుద్దాం' మూవీ, 'డాకు మహారాజా' అలాగే 'గేమ్ చేంజర్' మూవీ. 3 సినిమాలకి ఆయనే ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు భయ్యా. చూడాలి మరి ఈ 3 మూవీస్‌లో ఏ మూవీ ఎంత వసూలు చేస్తుందో, ఏ మూవీ ఫ్లాప్ అవుతుందో. ఎందుకంటే లాస్ట్ టైం 'గుంటూరు కారం' అలాగే 'హనుమాన్' మూవీ అయితే వచ్చాయి భయ్యా సంక్రాంతికి. అయితే 'గుంటూరు కారం' మూవీకే ఎక్కువ థియేటర్స్ అయితే ఇచ్చారు. అలాగే 'హనుమాన్' మూవీకి చాలా తక్కువ థియేటర్స్ అయితే ఇచ్చారు. కానీ 'హనుమాన్' మూవీ విధ్వంసం క్రియేట్ చేసింది భయ్యా. దాదాపు పెట్టిన దానికి 200% ఎక్కువ లాభాలైతే తెచ్చిందంట. ఆ రకమైన విధ్వంసం అయితే క్రియేట్ చేసింది. ఎందుకంటే థియేటర్లు ఇవ్వలేదు అని బాధపడకూడదు. అదే కాకుండా కంటెంట్ ఉంటే బాధపడాలి భయ్యా. కంటెంట్ ఉంటే థియేటర్లు ఇవ్వకపోతే బాధపడాలి. కానీ ఇటు పక్క అనమాట 3 కంటెంట్ ఉన్న సినిమాలైతే వస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో. అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొద్దిగా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ ఉన్నా కదా ప్లీజ్.